నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రఘురామకృష్ణంరాజు అనుచరులతో చెబుతున్నారు. బీజేపీ టీడీపీ నుంచి ఆఫర్లో ఉన్న అటు బీజేపీలో చేరేందుకే రఘురామరాజు సుముఖత చూపుతున్నారు. నరసాపురం నుంచి బీజేపీ ఎంపీగా బరిలో ఉంటారంటున్నారు అనుచరులు. ఇంతకీ రఘురామకృష్ణంరాజు బీజేపీలో అసలు ఎప్పుడు చేరతారు, బీజేపీ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికీ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు ఉండే అవకాశం ఉంది. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు జరుగుతున్నారు. రాంబాబు, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు నరసాపురం టికెట్కి సంబంధించి? అంటే బీజేపీలో మరి ఈయన ఎప్పుడు జాయిన్ అవుతారు, వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తారు? థ్యాంక్ యూ సతీష్. ఇప్పటికే నరసాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాల పేరును కూడా ప్రకటించారు. అయితే మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా వైసీపీలో సిట్టింగ్ ఎంపీ గెలిచిన తర్వాత అక్కడ పార్టీలో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. తర్వాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేయటం, తదనంతర పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీకి రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత మొదటగా ఏ పార్టీలో చేరతారనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. మనం కూడా రఘురామకృష్ణరావుతో మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీల నుంచి కూడా నాకు ఆఫర్లు ఉన్నాయి, ఏదో పార్టీ తరఫున నరసాపురం నుంచి అయితే తిరిగి మళ్ళీ పోటీ చేస్తానని రఘురామకృష్ణరావు చెప్పడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా మాత్రం బీజేపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఎందుకంటే బీజేపీ నాయకులతో, బీజేపీ పెద్దలతో రఘురామకృష్ణరాజుకి ఇప్పటికే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతను వైసీపీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ పెద్దలతోనే ఎక్కువ ఉండటం, త్వరలోనే ఆ బీజేపీలో చేరతారని కూడా రఘురామకృష్ణరాజు అనుచరులు అయితే చెబుతున్నారు. మా నాయకుడు రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా నరసాపురం నుంచి పోటీ చేస్తారు, అది బీజేపీ నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఎవరైతే రఘురామకృష్ణరాజు అనుచరులందరూ కూడా పేర్కొంటున్న పరిస్థితి. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటించడంతో నరసాపురం అభ్యర్థిగా అసలు ఎవరు ఉంటారు, పొత్తు నిన్న మొన్నటి వరకు కూడా పొత్తు ఉంటుందా ఉండదా, రఘురామకృష్ణరాజు ఎవరు ఏ పార్టీలో చేరతారు, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారంటూ కూడా కొంత సందిగ్ధం నెలకొంది. అయితే పొత్తు కుదిరిన నేపథ్యంలో బీజేపీ కూడా నరసాపురం టికెట్ ఆశిస్తుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజే ఉంటాడనే ప్రచారం 2 రోజుల నుంచి కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు అనుచరులు కూడా బీజేపీ 3 పార్టీలు పొత్తు ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ నుంచి, ఎందుకంటే రాబోయే ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి అందువల్ల మా నాయకుడికి బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ తరఫున నరసాపురం కూడా బీజేపీ ఆశిస్తుంది కాబట్టి అందువల్ల నరసాపురం నుంచి బీజేపీ తరఫున రఘురామకృష్ణరాజు రంగంలో ఉంటారు. ఖచ్చితంగా మరోసారి ఘన విజయం సాధిస్తారు. ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అత్యధిక మెజార్టీతో, గతం కన్నా ఎక్కువ మెజార్టీతో రఘురామకృష్ణరాజు విజయం సాధిస్తారని ఆయన అనుచరులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే రఘురామకృష్ణరాజు ఇక బీజేపీలో జాయిన్ కావాల్సింది. కొద్ది రోజుల క్రితం వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు త్వరలోనే బీజేపీ నరసాపురం సీటును ఆశిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ నరసాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉండడంతో త్వరలోనే రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీలో చేరతారు. అనంతరం అక్కడి నుంచి కూడా నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. నరసాపురంలో మాత్రం రఘురామకృష్ణరాజు అనుచరులందరూ త్వరలోనే మా బాస్ బీజేపీలో జాయిన్ అవుతారు. కూటమి పార్టీగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా ఈసారి ఎన్నికల్లో మాత్రం గతం వైసీపీ కంటే కూడా వైసీపీలో ఎంపీ గెలిచిన దానికన్నా కూడా డబుల్ మెజార్టీతో గెలుస్తారని మాత్రం రఘురామకృష్ణరాజు అనుచరులందరూ కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తూ తమ బాస్ మళ్ళీ ఇక్కడికి వస్తాడు, బాస్ ఈజ్ బ్యాక్ అనే వాళ్ళైతే ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే నరసాపురంలో చోటు చేసుకుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.